హలో గైస్, వెల్కమ్ టు అగైన్. ఈ రోజు వీడియో లేటెస్ట్ గా హెచ్సిఎల్ నుంచి వచ్చిన జాబ్స్ పోస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ జాబ్స్ వచ్చేసరికి హెచ్సిఎల్ అనే కంపెనీ నుంచి వచ్చాయి. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. సో ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి మీరు టెన్త్ పాస్ అంటే సరిపోతుంది. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అయినా కానీ ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు. కానీ మీరు గ్రాడ్యుయేట్స్ అయినా సరే మీ 10th లో వచ్చిన మీ మెరిట్స్, మీ 10th లో వచ్చిన మార్క్స్ ని బట్టి అయితే మీరు వీళ్ళైతే వ్యాలిడేట్ చేస్తారు. ఈ జాబ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ముందు అయితే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ చాలానే పెడుతూ ఉంటాం. జాబ్స్ అప్డేట్ అయితే చాలానే వస్తూ ఉన్నాయి. అన్ని జాబ్ అప్డేట్స్ అయితే మనం యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టలేము. సో మన వాట్సాప్ ఛానల్ అయితే కొత్తగా ఒకటి క్రియేట్ చేస్తాము. ఛానల్ అయితే వీలైనంత మంది జాయిన్ అవ్వండి. సో ప్రతి జాబ్ అప్డేట్ అయితే ఆ ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ప్రతి వీడియో పెట్టలేం కాబట్టి ఆ ఛానల్లో ప్రతి జాబ్ అప్డేట్ మీరు చదువుకుని అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. లింక్ పెడతాను ఎలా అప్లై చేయాలనేది. సో ఈ జాబ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ జాబ్ లో ఫస్ట్ ఆల్ వచ్చేసరికి మేట్ మైన్స్ అని ఉంది. 3 years ట్రైనింగ్ డ్యూరేషన్ ఉంటుంది. సో దీనికి యూఆర్ అంటే రిజర్వేషన్ లేని వాళ్ళు, అంటే ఓసీ వీళ్ళు యూఆర్ కిందకి వస్తారు. సో వీళ్ళకైతే 10 పోస్టులు. సో ఎస్సీకి అయితే 3 పోస్టులు, ఎస్సీకి అయితే 1 పోస్ట్, ఓబీసీకి అయితే 3 పోస్టులు, సారీ ఓబీసీకి 5 పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్ కి 1 పోస్ట్. టోటల్ 20 పోస్ట్ అయితే ఉన్నాయి. సో తర్వాత బ్లాస్టర్ మైన్ ట్రైనింగ్ పీరియడ్ అయితే 2 years ఉంటుంది. అండ్ ట్రైనింగ్ పీరియడ్ కూడా మీకు శాలరీ వస్తుంది. అండ్ ఓసీ వాళ్ళకి 9, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, టోటల్ అయితే 21 వచ్చాయి. డీజిల్ మెకానిక్ అయితే 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ 4 అయితే ఓసీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 1, అండ్ ఎస్టీ వాళ్ళకైతే దీంట్లో ఏ జాబ్ పోస్ట్ లేదు. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2 ఉన్నాయి. సో ఇలా అయితే ఉన్నాయి. వీటిలో మీరు సెట్ అయ్యే కేటగిరీ అయితే ఒకసారి చెక్ చేసుకుని వాటికి అయితే అప్లై చేయండి. ప్రతి దానికి అయితే 10th బేస్డ్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ పోస్ట్ లో వీటి టోటల్ అయితే 195 జాబ్ పోస్ట్ అయితే వచ్చాయి. సో ఇందాక చెప్పా కదా, మీరు డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ కానీ, బీఏ కానీ, సో వీటిలో ఏది పాస్ అయినా కానీ వీళ్ళు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి. వాళ్ళు షెల్ నాట్ కన్సిడర్ అంటే వాళ్ళు వాటిని కన్సిడర్ చేయరు. మీరు పాస్ అయినా అప్లై చేయొచ్చు. బట్ మీ 10th మెరిట్ ని బట్టి, మీ 10th లో వచ్చిన మార్క్స్ ని బట్టి వాళ్ళు అయితే మీకు ఈ జాబ్ లోకి అయితే తీసుకుంటారు. సో 10th లో అయితే మీకు 70% వచ్చి ఉండాలి. అండ్ ఐటీఐలో అయితే మీకు 30% వచ్చి ఉండాలి. సో 10th లో 70% అబౌవ్ వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ హౌ టు అప్లై క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజరింగ్ టు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయడం లేదా మీరు వెబ్సైట్ కి వస్తారు. ఇక్కడ అప్లై అవ్వండి కదా, అప్లై మీద అయితే నొక్కండి. ఫస్ట్ ఆగస్ట్ ఉంది కదా జాబ్ పోస్ట్ అయితే, అక్కడ నొక్కిన తర్వాత ఇక్కడ మీ న్యూ యూజర్ అయితే లాగిన్ అవ్వండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ మీరు డైరెక్ట్ ప్రొసీడ్ అవ్వమని చెప్తుంది. సో ప్రొసీడ్ అయిపోవచ్చు. సో లాగిన్ అయితే మీకు బేసిక్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ సర్టిఫికేట్స్, మీ ఆధార్ కార్డు, చాలా బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. అవన్నీ ఫిల్అప్ చేసేది మీరు ఈజీగా సబ్మిట్ చేస్తే ఈ జాబ్ అయితే అప్లై చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. సో వీలైనంత మంది అప్లై చేయండి. ఎవరికైనా అర్థం కాకపోతే అయితే కామెంట్ సెక్షన్ లో అయితే అర్థం కాలేదని చెప్పండి. సో అర్థం కాలేదని మీకు ముందుగానే కామెంట్ చేస్తే కనుక వాళ్ళకి మన వాట్సాప్ రిప్లై అయితే ఎలా చేయాలనేది వీడియో అయితే చేసి పెడతాను. సో ఛానల్ అయితే ఉంటుంది, వాట్సాప్ ఛానల్. సో అందులో అయితే మీ నెంబర్ అయితే ఎవరికి ఎక్కబడుతుంది, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా మీ నెంబర్ అయితే ఎక్కబడుతుంది. సో ఓన్లీ మీకైతే మెసేజెస్ అయితే ఆ ఛానల్లో వస్తాయి. మీ నెంబర్స్ అన్ని మీ ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో వీళ్ళంత మంది అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్ మీద కూడా వస్తుంది కదా, చూసారు కదా. సో ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.